ఇప్పుడే అందినటువంటి వార్త, సిబిఐ డైరెక్టర్గా నిన్న కోర్టు పునర్నియమించినటువంటి అలోక్ వర్మ గారిని సెలెక్ట్ కమిటీ, భారత ప్రధాని అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఉన్నటువంటి కమిటీ ఆయన్ని ఆ స్థానం నుంచి తొలగించారు. సెలెక్ట్ కమిటీకి అధికారం ఉన్నది. అయితే ఇంత వేగంగా 24 గంటలు కాకముందే ఈ నిర్ణయం తీసుకోవాల్సి రావటం, నిజంగా ఇది అలోక్ వర్మ గారు అవినీతికి పాల్పడినట్టుగా స్పష్టమైన ఆధారాలుంటే తప్ప ఇలా చేయడానికి అవకాశం లేదు. కాని పక్షంలో ప్రభుత్వం నిజంగానే కొంత భయపడుతున్నది జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల. ఈయన ఏమన్నా ఇప్పుడు మనకు బయట వినపడుతున్న ఆరోపణల పట్ల వేగంగా ఏమైనా ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే కొన్ని విషయాలు బయటికి పొక్కుతాయా అన్నటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. మనతో పాటు రెడ్డన్న గారు సీనియర్ పోలీస్ అధికారి మనతో ఉన్నారు. రెడ్డన్న గారు, ఏంటి అసలు ఇంత మనం ఇందాకే మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకటి, వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్న ఆరోపణలు, ఇద్దరిని ప్రభుత్వం బలవంతం సెలవు మీద పంపించడం, సుప్రీంకోర్టు ఆయన్ని నియమించడం, సీజే గారు తప్పుకొని నిన్న ఆయన రాకుండా, ఇప్పుడు ఈ సెలెక్ట్ కమిటీ యాక్చువల్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలి, ఆయన రాకుండా జస్టిస్ ఏకే సిక్రీని పంపించడం, ఇప్పుడు ముగ్గురు కలిసి మరి మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పారో తెలియదు. అట్లీస్ట్ ముగ్గురులో ఇద్దరు మద్దతు ఇస్తే తప్పితే ఆయన తొలగించేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన తొలగించారు. ఇది అసలు ఏంటి? ఆయనకి ఇంక 20 రోజుల కంటే సర్వీస్ లేదు. అసలు వ్యవస్థ ప్రతిష్టని పెంచేట్టుగా ఉందా, లేకపోతే ఏంటి, ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మకరమైనటువంటి ఒక మంచి సంస్థ. అదే కాదు, మనకి ఇంటర్పోల్లో ఎఫ్బిఐతో పాటుగా కుడి ఎడమగా పనిచేస్తున్నటువంటి పెద్ద సంస్థ, మంచి పేరున్న సంస్థ. అట్లాంటి దానిపైన ఎంత బురద చలుకు అయిపోయిందంటే, సిబిఐ అంటేనే అదొక పెద్ద పాపాల పుట్ట. అంటే వాళ్ళు పొలిటికల్ హ్యాండ్స్లో దే ఆర్ ది గేమ్ మేకర్స్, వాళ్ళ చెప్పినట్లంతా ఆడతారు అనే స్థాయికి దిగజారిపోయింది. లోకల్ పోలీస్ స్టేషన్ లాగా తయారైంది. లేకపోతే ఒక సిబిఐ లాంటి ఆఫీసుని సీజ్ చేయడం ఏంటి, రాత్రి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి. ఇంకో విషయం ఏంటంటే, సిబిఐలకి ఎవరిపోయినా, నా బ్యాచ్మెంట్లు కూడా చాలా మంది పనిచేశారు, నాకు కూడా ఆఫర్ వచ్చింది, నేను తిరస్కరించాను. అప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇంటర్నల్ గా ఒక విజిలెన్స్ ఉంటుంది సిబిఐలో. ఎవరిని తీసుకోవాలన్నా వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తారు. అదే కాకుండా వాళ్ళపైన పర్సనల్ గా కొంతకాలం చూసి తర్వాతనే వాళ్ళని దాంట్లోకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కూడా ఈ ఇంటర్నల్ విజిలెన్స్ ఏమైతే ఉందో వాళ్ళ కళ్ళు ఉంటాయి, కంటిన్యూగా ఉంటాయి. వాళ్ళపైన ఏదైనా ఇంతకుముందు, ఇప్పుడే కాదు, సిబిఐలో కొందరు అవినీతి అధికారులు ఉంటే వాళ్ళను వెనక్కి పంపించడం జరిగింది. అంటే ఆదిలోనే, లేదు అంటే వాళ్ళను ఏదైనా ఛార్జ్ షీట్లు ఇవ్వడము అట్లాంటి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇంత దిగదార్చుడుగా జరగలేదు ఎప్పుడు. సిబిఐ అంటేనే రొచ్చు అనే స్థాయికి దిగదార్చేశారు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, ఎఫ్బిఐ లాగా భారతదేశంలో ఉండేటువంటి ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సపరేట్గా, అంటే పొలిటికల్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అధికారాలు కానీ అపాయింటింగ్ అథారిటీస్ లేకోకుండా చేయగలిగితే మళ్ళీ సిబిఐకి అదే సేమ్ ప్రాతిపదికన గౌరవించబడుతుంది, ప్రతిష్టని ఇనుమడింపజేస్తుంది. లేకపోతే మనం ఈ సిబిఐని గురించి చర్చిస్తున్నామంటే దేశంలో ఇంతకంటే దరిద్రమైన పరిస్థితి. ఇప్పుడు లోక్పాల్ లాంటి వ్యవస్థ, బలమైన వ్యవస్థ రావాలి. ఇవి అన్ని నిఘా సంస్థలు, నేర విచారణ సంస్థల మీద ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన పౌర సమాజంతో కూడుకున్నటువంటి వ్యవస్థ రావాలని ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ అలాంటి లోక్పాల్ లాంటి వ్యవస్థ ఉంటే కొంత ఇవాళ ఒక మోరల్ గా ఏది కరెక్ట్ అని చెప్పడానికి అవకాశం. అదే కాకుండా మీరు మన దేశంలో కాకుండా బయట దేశం నుంచి చాలా ఎంక్వైరీస్ వస్తాయి. దాన్ని ఏం చేస్తారు, సిబిఐ వాళ్ళు, ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐకి చెప్తారు. సిబిఐ ఇప్పుడు సిబిఐ ఏ మొహం పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు నమ్ముతారు, ఏ దేశం వాళ్ళు నమ్ముతారు? అదే ఇప్పుడు మనకి, నేను ఐ వాజ్ ఆల్సో నోడల్ ఆఫీసర్ ఫర్ సమ్ సిబిఐలో, సిఐడిలో పనిచేసినప్పుడు ఒక ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెడతారు, ఆయన ద్వారానే ఎంక్వైరీలు చేయిస్తారు. అది ఎట్లా ఉంటుందంటే, ఎంక్వైరీ చేస్తే కూడా ఎవ్రీ క్షణం అంత పకడ్బందీగా ఎంక్వైరీ చేసి పంపిస్తారు. అట్లాంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే, సిబిఐలో ఉండే వాళ్ళందరూ కూడా పొలిటికల్ చెప్పు చేతల్లోనో లేకపోతే డబ్బులు తీసుకోనో ఇంకో విధంగానో వాళ్ళని ప్రలోభ పెట్టచ్చు అనే స్థాయికి దిగజార్చింది. ఇప్పుడు అందరూ కూడా ముందు ఏమనేవాళ్ళు, ఏమో జరిగితే ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ సిబిఐకి ఇవ్వండి అనేవాళ్ళు. ఇప్పుడు
పార్టీలు దాన్ని విమర్శించే పరిస్థితి, ఈ వ్యవస్థ నుండి దిగజార్చారని చెప్పేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. శ్రీవర్ధన్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు నిన్న అపాయింట్ అయిన అలోక్ వర్మ గారిని ఇవాళ సెలెక్ట్ కమిటీలో 2:1 అంటే ఇద్దరు ప్రధాని బహుశా సుప్రీంకోర్టు జస్టిస్ అయినటువంటి ఏకే సిక్రీ గారు కలిసి తొలగించారు. మల్లికార్జున ఖార్గే గారు దాన్ని అపోజ్ చేశారని చెప్తా ఉన్నారు. ఏంటంటే ఆయన మీద ఆరోపణలు ఏమన్నా విస్పష్టంగా నిరూపణ అయినయా? ఆరోపణల స్థాయి కనీసం వివరాలన్న ప్రజలకు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? లేని పక్షంలో ప్రభుత్వం చెప్పు చేతల్లో, ప్రభుత్వం చేతిలో తోలు బొమ్మలాగా వ్యవస్థలు ఉన్నాయని అనేక కీలకమైన కేసులు, ప్రతిష్టాత్మకమైన కేసులు, లక్షల కోట్ల అవినీతి కేసులు సిబిఐ విచారణలో ఉంటాయి. అసలు ఈ మొత్తం వాళ్ళే అవినీతికి పాల్పడ్డారని వాళ్ళని తొలగించేటువంటి పరిస్థితి లేదు, ప్రభుత్వం మీద తప్పుల్ని చూపితే తీసేసేటువంటి పరిస్థితి, ఏ రకంగా జరిగినా కూడా వ్యవస్థల పరువు బజారు పడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద కనీసం మీరు అలోక్ వర్మను తొలగించారు, అలోక్ వర్మ స్పష్టంగా అవినీతికి పాల్పడ్డారని చెప్పే ఆధారాల్ని భారత ప్రభుత్వం బయట పెడుతుందా రేపొద్దున? లేకపోతే ప్రజల్లో విశ్వాసత కోల్పోయేటువంటి పరిస్థితి లేదా? సార్, మనం చర్చ ప్రారంభంలోనే చెప్పాం, నిన్న రీఇన్స్టేట్ చేయడంలో జస్టిస్ సిక్రీ గారు ఆ దాంట్లో ఉన్నారు. ఈ యొక్క కమిటీలో కూడా వాళ్ళు మరి ఈ యొక్క 9 మంది కమిటీలో కూడా వారు ఉన్నారని చెప్పేసి మనం స్టార్టింగ్ లో చర్చించుకున్నాం. ఇంతకుముందు మిత్రులు చెప్పారు బీజేపీ ఏదైతే చర్య తీసుకోవాలంటే టైం లేదు అని చెప్పారు. ఇప్పుడు చర్య తీసుకున్న టైం వచ్చినప్పుడు ఏంటి అనేది రకరకాలైన ఊహాగానాలు మళ్ళీ ప్రజల ముందుకు పెట్టేటువంటి పరిస్థితి. నేను అంటుంది అది కాదు, ఊహాగానాలు కాదు. ఇప్పుడు ఆయన మీద చర్య తీసుకున్నారు, కనీసం స్పష్టంగా ఆధారాల్ని, ఆయన అవినీతికి పాల్పడ్డారన్న ఆధారాల్ని బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఎస్, తప్పకుండా అండి. ఏదైతే ప్రాసెస్ జరుగుతా ఉందో ఈ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెన్సీగానే జరుగుతా ఉంది. ఈ రోజు సివిసి గైడ్ లైన్స్ ప్రకారమే ఆ రోజు విచారణ జరుగుతున్నటువంటి సివిసిని వేసి విచారణ జరిపే సందర్భంలో ఏదైతే వాళ్ళిద్దరు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఈ యొక్క సిబిఐ యొక్క ప్రతిపత్తిని మరి ప్రతిష్టను మొత్తం దిగజారుతున్న సందర్భంలో ఆ రోజు ప్రభుత్వం వెంటనే మరి యొక్క చర్యలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ నిన్న సుప్రీంకోర్టు రీఇన్స్టేట్ చేసి ఈ యొక్క కమిటీ వీరికి అధికారాలు ఇవ్వాలన్నా ఇవ్వద్దా అని చెప్పేసి మీరు నిర్ణయించండి అని చెప్పేసి మరి ఆ యొక్క గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈ రోజు మరి తనను ఉండాలా లేదా అనే విషయంలో మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి ఎందుకు తీసుకున్న విషయం కూడా ప్రజల ముందు తప్పకుండా కూడా ఉంచుతుంది. రాకేష్ అస్థానా పరిస్థితి శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఆరోపణలు ఇద్దరు అధికారులు ఎదుర్కొన్నారు. ఒకరు సిబిఐ డైరెక్టర్ అయితే ఇంకొకరు స్పెషల్ డైరెక్టర్ గా ప్రత్యేకంగా మీరు నియమించిన అధికారి. మొదట ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, కోర్టు కూడా ఆయన్ని కనీసం రీఇన్షియేట్ కూడా చేయలేదు స్పెషల్ డైరెక్టర్ గా. మరి ఆయన మీద ఏమి చర్యలు ఉండవా? సెలెక్ట్ కమిటీ ఆయన మీద చర్యలు తీసుకోదా? లేదండి, అది కూడా నడుస్తా ఉంది, తప్పకుండా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏ విధమైన విచారణకు సంబంధించింది మరి కోర్టు దాని మీద సూపర్వైజింగ్ చేస్తా ఉంది. మరి ముందు అలోక్ వర్మ గారు నన్ను సెలవులో పంపించిందని చెప్పేసి మరి సుప్రీంకోర్టు రాకేష్ అస్థానా గారు కోర్టుకి ఏమి వెళ్ళారు, కోర్టు ఏం చెప్పింది తెలియదు. ఆయన మీరు తీసేస్తే కోర్టు వద్దనేటువంటి పరిస్థితి కూడా లేదు కదా. లేదండి, అది కూడా జరుగుతా ఉంది. వారికి సంబంధించిన వ్యవహారం జరుగుతూనే ఉంది. చెప్పండి శ్రీవర్ధన్ రెడ్డి గారు. దాని జరిగినటువంటి సందర్భం చెప్తా ఉన్నారు. ఒకటి, రెండోది, ఇప్పుడే మనందరం కూడా స్టూడియోలో ఉన్నప్పుడే ఈ యొక్క నిర్ణయం జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే తొలగింపు ఉందో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా దేశ ప్రజలందరూ కూడా చెప్తారు. దాని గురించి మనం ఎలాంటి యొక్క దాంట్లో సందేహాలు ఏమి అవసరం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వమే మొత్తం ట్రాన్స్పరెన్సీ యొక్క ప్రభుత్వాన్ని మేము చేస్తా ఉన్నాం. ఒక నిమిషం, అలోక్ వర్మ గారు దేని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి రాకేష్ ఆస్థానా మీద, దేని మీద మోయిన్ కురేషి ఏదైతే మీట్ ఎక్స్పోర్టర్ ఉన్నారో దాని మీద హైదరాబాద్ కు చెందినటువంటి మనీష్ సతీష్ ఎవరు ఉన్నారు, సతీష్ సనా, ఆయన ద్వారా ఈయన ముడుపులు తీసుకున్నారని చెప్పి ఎస్టాబ్లిష్ అయింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అదే విధంగా అలోక్ వర్మ మీద ఎలాంటి అభియోగాలు ఉన్నాయి ఇంతవరకు ఎవరు చెప్పిన పరిస్థితి లేదు. ఆయన చేసిండ్రు కాబట్టి ఈయన అలిగేషన్ చేసిండ్రు అని చెప్పి ఆయనను తొలగించడం ఎంతవరకు సభ మీరు చెప్పాలి దాని గురించి? శ్రీమంత్రి గారు మీరు మళ్ళా చెప్తారు కానీ మిగతా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. కృష్ణ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి? ఇప్పుడు వారు ప్రభుత్వంలో ఉన్నారు, వారైనా మేమందరమైనా కూడా మనము బ్యాలెన్స్డ్ గా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే తీర్పులు మనం ఇవ్వలేము. ఈ రోజు చూస్తే బీజేపీ ప్రతినిధి ఎవరైతే మాట్లాడుతున్నారో స్పష్టంగా అలోక్ వర్మ మీద ఆరోపణలు ఉన్నాయనే మాట్లాడారు కానీ ఒక్క సెకండ్ రాకేష్ అస్థానా మీద కూడా ఆరోపణలు ఉన్నాయి అని మీరు ఎత్తుంటే, ఆ స్టెర్లింగ్ బయోటెక్ బ్రైబరీ కేసు గురించి కూడా మీరు ఎత్తుంటే బ్యాలెన్స్ గా మీరు మాట్లాడుతున్నారని ఆలోచించవచ్చు. మీరు అలోక్ వర్మ
చరిత్రను క్యారెక్టర్ అసాసిన్ చేయాలి, తీర్పు ఇచ్చేసేయాలి, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, ఆయన ముద్దాయని మీరు తీర్పు ఇచ్చేస్తున్నారు, మీ మాటల్లోనే అర్థమైపోతున్నారు. ఎందుకంటే రాకేష్ అస్థానా మీద దాని మీద మరి ఆయన కేసు, ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, దాని మీద కూడా మనం చర్చించాలి కదా. సో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు వేసుకున్నారు. దీనికి మోటివ్ కూడా ఏంటిదంటే ఒక ఆయన ఇంకొక ఆయన మీద కేసు వేసిండు కాబట్టి ఇంకొక ఈయన చూసుకుంటున్నాడు ఈ కేసు. ఎందుకంటే మోయిన్ ఖురేషీ కేసు మళ్ళా ఎవరు దర్యాప్తు చేస్తున్నారు, రాకేష్ అస్థానా చేస్తున్నారు. అందుకే ఇది జరిగింది. ఈయనకేం కోపము, ఆయన స్పెషల్ డైరెక్టర్ గా పెట్టారు. ఎందుకంటే ఆ పోస్ట్ లేకుండా, అంటే వారు చెప్పాలి ఆ పోస్ట్ లేదు, స్పెషల్ డైరెక్టర్. సో ఆ పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసిర్రు అని తనకు కూడా కోపం. ఇక పోనీ ఇదంతా బ్యాకింగ్ ఎక్కడికి వెళ్ళా అంటే ఒకళ్ళేమో అజిత్ దోవల్ గారు మనిషి, ఇంకొకరేమో గుజరాత్ ఐపీఎస్ క్యాడర్. గుజరాత్ అంటే గుజరాత్ లాబీ అంటే ఈ ప్రధానమంత్రి గారి దగ్గర చాలా పవర్ఫుల్లే కదండి. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఖచ్చితంగా ఈ దేశం అందరం కూడా ఖర్గే గారు ఏం మాట్లాడతారు అనేది వేచి చూస్తాం. ఎందుకంటే స్పష్టంగా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఖర్గే గారు అపోజ్ చేసిర్రు. మరి ఎందుకు హుటాహుటినా కిదా దర్యాప్తు చేసేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఇక్కడ మనకి ఎవ్వరికి కూడా ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు కూడా అప్పచెప్పింది ఆ ముగ్గురు, ఆ త్రిసభ్యులు. సో ఈ త్రిసభ్యులు ఏది మాట్లాడతారో అది స్పష్టంగా అందరికీ తెలియదు. నరేంద్ర మోదీ గారి మీద అయితే మాకు నమ్మకం లేదు, నంబర్ 1. సిక్రీ గారు మాట్లాడారు, ఏ జస్టిస్ బయటికి వచ్చి మీడియా ముందు మాట్లాడారు. సో ఖర్గే గారు మాట్లాడింది ఒకటి ఈ రోజు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోదీ గారు ఎక్కడ మాట్లాడతారు, పోయి ఎక్కడనో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడతారు. నిజంగానే ఉంటే అందరి ముందు ఈ రోజు నరేంద్ర మోదీ గారు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అన్న పెట్టారు. దేశంలో ఉన్న జర్నలిస్ట్ అందరన్నా ప్రశ్నలు అడుగుతారు, కనీసం ఆ ప్లాట్ఫామ్ మీద తెలుస్తుంది ఏ కారణాల వల్ల సిబిఐ చీఫ్ ని సుప్రీంకోర్టు పెట్టిన తర్వాత కూడా ఇంత ఇమీడియట్ గా విదిన్ 24 hours ఎందుకు తొలగించారు అనేది నరేంద్ర మోదీ గారు సమాధానం చెప్పారు. రాకేష్ గారు, తీవ్రమైన ఆరోపణలు ఉంటే తప్ప ఒక సిబిఐ డైరెక్టర్ గా కోర్టు పునర్నియమించి 20 రోజుల్లో సుప్రీంకోర్టు ఆయన్ని తిరిగి రీఇనిషియేట్ చేసిన తర్వాత 24 గంటల్లో దేశ అత్యున్నత సెలెక్ట్ కమిటీ ఆయన తొలగిస్తుందని మనం ఆలోచించడానికి కూడా అవకాశం, తీవ్రమైన స్పష్టమైనటువంటి ఆధారం ఉంటే తప్ప. మరి నిజంగా అలాంటి ఆధారాలు ఉండే అవకాశం ఉన్నదా? అంత ఎవిడెంట్ గా ఉంటే ఆయన్ని తిరిగి అసలు కోర్టు అయినా రీఇనిషియేట్ చేస్తుందా? ఇది రాజకీయ కారణాలుగా ఇందాకే కృష్ణ గారు చెప్పారు. మల్లికార్జున ఖర్గే గారు ప్రతిపక్ష నాయకుడు, ఒకరోజు టైం అడిగితే కూడా వీలు కాదు ఇవాళే కలవాలని చెప్పి మీటింగ్ పెట్టి చర్యలు తీసుకున్నారు. దీనిలో ప్రభుత్వం ఏమన్నా ఒకటి సంస్థ ప్రతిష్ట దిగజారటం, ఈ గందరగోళం, దేశంలో ఉన్న అనేక కేసులు ఏం జరుగుతున్నటువంటి ప్రశ్నలు. రెండో వైపు ప్రభుత్వ పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుందా? ఒక్కరోజు కొన్ని గంటల ఆలస్యమైన సమాచారం బయటకు పోతున్న భయం ఏమైనా కనపడుతుందా? ఎలా చూస్తున్నారు? అంటే ఈ చర్చ మనకు జరుగుతుంది కాబట్టి, అంటే మై సజెషన్, అంటే నా ఒపీనియన్, ఇది దిస్ ఆర్ మై పర్సనల్ ఒపీనియన్ ప్యూర్లీ. మీరు పార్టీ నాయకులు, పార్టీ నాయకునికి పర్సనల్ ఒపీనియన్ ఉండదంటే మీ ఇష్టం. నేను ఏమంటున్నా అంటే ఒక పౌరుడిగా మీ అభిప్రాయం? ఎస్, పౌరునిగా నా అభిప్రాయం ఏంటంటే యాజ్ ఎ యూనివర్సిటీ స్టూడెంట్ గా, అంటే ఆ ఏజ్ లో ఉన్నాం కాబట్టి, మేము ఆ యూనివర్సిటీ స్టూడెంట్ మొన్న రీసెంట్ గా బయటకు వచ్చాం కాబట్టి. రాకేష్ గారు, మనం చూస్తా ఉన్నాం ఏం జరుగుతోందో. అలోక్ వర్మని అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పి సిబిఐ డైరెక్టర్గా తొలగించి ఫైర్ సర్వీసెస్ డీజీగా నియమించినట్టుగా బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. అంటే అవినీతిని ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తూ ఉందా, లేకపోతే అవినీతి ఉంటే ఫైర్ సర్వీస్ డీజీగా కంటిన్యూ కావచ్చా? ఏంటి అసలు దీన్ని మనం ఇప్పుడు ఇందాక ఆయన సస్పెండ్ చేశారంటే శ్రీవర్ధన్ గారిని మనం అడిగాం, ఆరోపణలు రేపు ప్రకటిస్తారా ఆయన అవినీతి ఆరోపణలని. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ప్రకటిస్తే మరి ఫైర్ సర్వీస్ డీజీగా ఎలా పనికి వస్తారన్నది ఏంటి పరిస్థితి చెప్పండి. ఒకటి, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎవరు ఏమున్నా ఇంకో 16 రోజులు ఆయన పనిచేసేది, ఆయన దేనికి డీజీగా పెట్టారు, దేంతో పనిచేస్తున్నారు అనేది అది సెకండ్. ఇంకొక అంశం తేలిక తీసేసే అంశం అంటారా? ఒక సిబిఐ డైరెక్టర్ ఉన్న వ్యక్తి ఇంత గందరగోళంలో 16 రోజుల్లో సర్వీసులో మనం ఏం చెప్తాం? 16 రోజులు 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 16
ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అది ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా కేసు ఫైల్ చేసి కేసు తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు పెట్టమని చెప్పింది. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే రెండు జాతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆల్రెడీ సిబిఐ కేసులు, బోఫోర్స్ కేసు కావచ్చు, చాలా మంది మీద ఉంటాయి. పార్టీల నాయకుల మీద కేసులు వదిలిపెట్టేయండి. రైట్, రైట్. అది కూడా నేను ఏం చెప్పానో మీరు చెప్తే నేనే ఇక్కడ పిలుచుడు. చెప్పండి. నేను ఏమంటున్నానంటే బోఫోర్స్ అంటారు. సరే బోఫోర్స్ కేసు ఉన్నదని చెప్పిన లేదా సుప్రీంకోర్టు డిస్మిస్ రైట్, సరే ఏదో జరిగింది, రైట్. యా, అది బోఫోర్స్ కేసు కావచ్చు, లేకపోతే దానా స్కామ్ కేసు కావచ్చు, లేకపోతే అగస్టా హెలికాప్టర్ల కేసు కావచ్చు, లేకపోతే హెరాల్డ్ పత్రిక కావచ్చు, లేకపోతే ఈరోజు 2G స్పెక్ట్రమ్ కావచ్చు, అన్నిటి కూడా సిబిఐని పెట్టారు, సిబిఐని ముందరే పెట్టారు, కేసు నడిపించారు. ఇప్పటిదాకా బీజేపీ మీద ఒక సిబిఐ కేసు కూడా పెట్టలేదు. ఒక కొన్ని వేరే నాయకుల మీద ఇండివిజువల్ కేసులు తప్పితే, ఒక ఎన్కౌంటర్ 2 ఎన్కౌంటర్లు తప్పితే మిగతా అన్ని కూడా ఎక్కడ కూడా సిబిఐ కేసులు లేవు. ఇప్పుడు ఏమైతుందంటే బీజేపీ పార్టీ మీద సిబిఐ కేసులు, రఫేల్ యుద్ధ విమానాల డీల్ అనేది కేసు ఇప్పుడు రేపు పొద్దుగాల ఫైల్ అయితే ఇప్పటిదాకా సచివులం అని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటున్నటువంటి బీజేపీ పార్టీకి రేపు పొద్దుగాల మేము సచివులం ఏది బురదలోంచి వచ్చిన కమలం అని చెప్పుకోలేకుండా ఆ బురదలో మేము కూడా రెడీ అయిపోయామని చెప్పేసి ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్తారో అది వాళ్ళకి వర్తిస్తాన్న భయంతో కూడా ఒకటి జరగవచ్చు. అండ్ రెండు, నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ మన రిజర్వేషన్ల గురించి బిల్లు కదా, ఆ బిల్లుతో పాటు ఇంకో బిల్లు కూడా పెట్టాల్సింది. ఎవరైతే గవర్నమెంట్ సర్వీసెస్లో ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్లో పనిచేస్తుంటారో, ఏదైతే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగానే వాళ్ళకున్న అన్ని డైరెక్టర్స్, చైర్మన్షిప్స్ రిజైన్ చేయాలి, లేకపోతే లాభాపేక్ష ఉన్నటువంటి దాంట్లో దేంట్లో ఉండద్దు అన్నట్టు ఏ అధికారి కానీ రిటైర్డ్ అయిన తర్వాత కానీ రిజైన్ చేసిన తర్వాత కానీ 3 సంవత్సరాల దాకా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వద్దు, లేకపోతే పొలిటికల్లో కాంటాక్ట్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దని చెప్పేసి ఒక రెజల్యూషన్ కూడా తీసుకురావాలి. లేకపోతే అవినీతి చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, రాజకీయాల్లోకి రావాలనే దృక్పథం ఏదైతే ఉన్నదో సర్వీస్ మోటివో కాకుండా ఏది కమర్షియల్ మోటో కూడా ఎంటర్ అయిపోతుంది. కాబట్టి నేను ఏమంటున్నా, రేపు పొద్దుగాల ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి రేపు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే రిటైర్డ్ కాగానే ఆయనకి ఏదైనా పదవి ఇస్తారంటారు. చాలా మంది అట్లా రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు. అన్ని పార్టీలు తీసుకుంటే నేను ఏమంటున్నా అంటే ఏ పార్టీ లేదు, అన్ని పార్టీ. కాబట్టి నేను ఏమంటున్నా కాన్స్టిట్యూషన్ ఒక రెజల్యూషన్ చేయాలని చెప్పేసి అంటున్నా. అది ఒక పరిష్కారమే, పాయింట్ కాదు అది. ఎందుకంటే అవినీతి చుట్టూ కానీ ఇప్పుడు రిటైర్మెంట్ రాగానే ఎందుకు ఆయన చేస్తుండు అంటే నేను ఏమంటున్నా అంటే ఏది చెప్పినా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఏదైతే పోస్టింగ్స్ ఉంటాయో ఒక కాన్స్టిట్యూషన్ బాడీ పెట్టినప్పుడు దాని డ్యూటీ దాన్ని చేయనియాలి. దాంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇప్పుడు ఏ అవినీతి జరిగినా కానీ దేశానికి మచ్చ తీసుకొచ్చేటువంటి అవినీతి ఈరోజు సిబిఐని ప్రపంచం నమ్మకుండా చేసింది. ఏ అవసరం ఉన్న సిబిఐ దగ్గర పోయేవాళ్ళం. రెడ్డి గారు ఇప్పుడు ఒకటి నాకు అర్థం కానీ ఇందాక మనం చెప్పుకున్నాం, లోక్పాల్ లాంటి వ్యవస్థ ఇవాళ బలంగా ఉండున్నట్టుగైతే అసలు ఈ మొత్తంలో ఏం జరిగిందన్నది అలాంటి సంస్థలు నిజాలను నిగ్గు తేల్చేటువంటి అవకాశం ఉండదు. అధికారులు ఇంక్లూడింగ్ భారత ప్రధాని ఆ పదవిలో ఉన్నప్పుడు విచారణ చేయకూడదు తప్ప పదవి నుంచి దిగిన తర్వాత విచారణ చేస్తే లోక్పాల్ యాక్ట్ మనం తెచ్చుకుండేది. ఈ రోజు దాకా అది వెలుగు చూడ ఇలాంటి మనం ప్రధానంగా బీజేపీ రావడానికి ఆ రోజు కారణం ఆ రోజు జరిగిన 2G స్పెక్ట్రమ్ గందరగోళం, అవినీతి ఆరోపణలు, మేము లోక్పాల్ తీసుకొస్తాం, లోక్పాల్ ఉద్యమం, ఇవన్నీ కూడా కారణం. ఆ లోక్పాల్ ఈ రోజు దాకా అమల్లోకి తీసుకురావాలి. అధికారులని పూచిక పుల్లలాగా నిన్న కోర్టు నియమించడం ఏమిటి, ఇవాళ వీళ్ళు తీసేయటం ఏంటి, అవినీతి అంటం ఏమిటి, అవినీతి నిర్ధారణ అయిందంటే ఏమిటి, మళ్ళీ 5 DGగా నియమించారు. అవినీతి నిర్ధారణ అయి ఉంటే అతని పైన ఎఫ్ఐఆర్లు కట్టండి, అరెస్ట్ చేయండి, సస్పెండ్ చేయాలి కదా ముందు ఫస్ట్ సస్పెండ్ చేయండి. అంతెందుకు రేపు కోర్టు వాళ్ళే ఇచ్చినారు కదా 24 ఆయన 3 మెంబర్ కొలిజన్ కమిటీ ఏమైతే ఉందో దాంట్లో డిస్కస్ చేసి ఒక సీల్డ్ కవర్లో పెట్టాయా ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండగా వాళ్లకు డిపార్ట్మెంట్లో ఏం జరిగేది తెలుస్తుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని సిబిఐలోనే ఎందుకు ఫైల్ చేయకపోయినారు? అయ్యా ఈయన పైన ఈ అధికారాలన్నీ ఉన్నాయి, ఆరోపణలన్నీ ఉన్నాయి, కాబట్టి ఈయన పునర్నిర్మించకూడదు అని ఎందుకు చెప్పలేదు? ఒకవేళ ఉన్నిందే అనుకో, మళ్ళీ డైరెక్టర్గా ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్గా ఇవ్వటం ఏంటి? ఒకవేళ ఇస్తే ఎన్ని రోజులకని? 3 వారాలకని. ఆ 3 వారాలు అక్కడ పెట్టి ఆయన పైన ఏమైతే ఉందో ఇన్వెస్టిగేషన్ చేసి అయ్యా ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆయన పైన ఒక ఛార్జ్షీట్ వేయండి, ఎఫ్ఐఆర్ కట్టండి. అది జరగల. ఇప్పుడు ఏమైంది? కొలిషన్ కమిటీలో 3 మెంబర్లు ఉన్నారు, జడ్జి గారు మాట్లాడరు, అపోజిషన్ ఏం మాట్లాడినా ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఈ మాట మాట్లాడతారు. అసలు మీరు దేని గురించి డిస్కస్ చేశారు? డిస్కస్ చేసేది ఓపెన్ గా పెట్టండి. మీరు ఏం డిస్కస్ చేసినారో యూ ఓపెన్ ఇట్ టు ది మీడియా, అందరూ వింటారు. దేని గురించి డిస్కస్ చేశారు, వాట్ ఈస్ ది కమిటీ, వాట్ ఆర్ ది ఫైండింగ్స్ ఆఫ్ ది కమిటీ.
ముగ్గురు పోని ఆ జడ్జి గారు లేనప్పుడు అపోజిషన్ ఆయన్ని ఈయన కూర్చోబెట్టి ప్యానెల్లో వీళ్ళిద్దరూ ఆయన జడ్జి గారు మాట్లాడరండి పక్కన కూర్చోబెట్టి వీళ్ళిద్దరితో ప్రెస్ మీట్ పెట్టండి. అది జరగలే. ఏదో డెసిషన్ ఇప్పుడు ముగ్గురులో ఇద్దరు, ఒక ఆయన ఒప్పుకోకపోయినా ఇంకొక ఆయన ఒప్పుకుంటాడు. ఇంకోటి బ్రదర్ చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని పునర్నియమించకూడదు. ఏది అదే కాదు, ఇంకోటి వాడు డైరెక్టర్ గాను అడ్వైజర్ గాను. ఎందుకండి మిగతా వాళ్ళు అడ్వైజర్లు కదా, వాళ్ళకి బుర్రలు లేవా, వాళ్ళు ఉద్యోగాలు చేయటం లేదా? వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకోండి. ఇప్పుడు యంగ్స్టర్స్ వీళ్ళందరికంటే ఎక్కువ పనిచేసే వాళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళు నియమించండి. ఏమైపోయిందంటే ఉన్నత స్థాయిలో డీజీలు, డైరెక్టర్ జనరల్, పెద్ద పెద్ద పోస్టులలో ఉండేవారు. వాళ్ళకి ఏమైతుంది, పెద్ద పోస్టులు వచ్చిన ఇంకో 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీసు. అది ఇవ్వద్దండి, మిగతా వాడికి ఛాన్స్ ఇవ్వండి. వాడు పని చేయకపోతే ఖచ్చితంగా అది పునర్నియమించకూడదు, రాజకీయాల్లోకి రాకూడదు అని చెప్పొచ్చు. కానీ పెద్ద ఎత్తున డబ్బు సంచులు చేతులు మారుతున్నాయి అనుకోండి, రాజకీయాల్లోకి రాకపోయినా నష్టమే కదా. పాయింట్ అది. నేను పునర్నియమించకపోయినా రాజకీయాల్లోకి రాకపోయినా డబ్బుతో లాలూచి జరిగిపోయింది అనుకోండి, తెలియదు కదా. ఇప్పుడు ఏమైతుంది, ముఖ్యంగా చాలా వరకు 60 to 70% ప్రభుత్వాలు చెప్పినట్టు హయ్యర్ అథారిటీస్ హై పొజిషన్లో ఉన్నాడు ఎందుకు వింటున్నారు, నాకు మళ్ళీ జాబ్ ఎక్స్టెన్షన్ ఇస్తారు, లేదా నాకు ఏదో ఒక పదవి ఇస్తారు, బుగ్గ గారు, డ్రైవరు, కారు, బంగ్లా అన్ని ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. పలుకుబడును ఉపయోగించుకో, అవన్నీ వద్దండి. రిటైర్మెంట్ ఇవ్వండి. శ్రీవర్ధన్ గారు మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడే మీరు చెప్పారు, రెండో బ్రేకింగ్ న్యూస్ వచ్చే ముందు మీరు చెప్పారు, చూసారా ఆయన మీద అవినీతి ఆరోపణలు మేము చెప్తుంటే మీరు నమ్మలేదు, సెలెక్ట్ కమిటీ కూర్చొని ఆయన మీద అవినీతి ఆరోపణలు నిజమని నిర్ధారించింది, అందుకే పక్కకు పెట్టారని. ఆ తర్వాత 4 నిమిషాల్లో మళ్ళీ ఆయన ఫైర్ సర్వీసెస్ డీజీగా నియమించినట్టుగా మళ్ళీ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇంతకీ అలోక్ వర్మ గారు అవినీతికి పాల్పడ్డట్ట అవినీతికి పాల్పడితే ఎలా మళ్ళీ ఫైర్ సర్వీస్ డీజీగా నియమిస్తారు? సెలెక్ట్ కమిటీ నిర్ణయానికి పరమార్థం ఏమిటి? సార్ మనం చాలా స్పష్టంగా చెప్పాము, మనం స్టూడియోలో ఉన్నాం, ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి ఏ విషయాలు కూడా బయటికి రాలేదు. మొదట వచ్చిందంటే మీరు యాక్సెప్ట్ చేశారు, రెండోదాన్ని యాక్సెప్ట్ చేయలేదు. శ్రీవర్ధన్ రెడ్డి గారు అలోక్ వర్మ గారిని తొలగించారన్న దాన్ని మీరు అంగీకరించారు, ఫైర్ సర్వీస్ డీజీగా వచ్చిందని మీరు యాక్సెప్ట్ చేయాలంటే ఎట్లా? అది కాదు సార్ నేను చెప్పేది, ఆయన మీద ఆరోపణలకు సంబంధించిన అంశం ఏదైతే డిస్కషన్ వచ్చిందో ఏ ప్రతిపాదిక మీద చేశారనే విషయం మనకు తెలియదు అనే విషయం చెప్పాము. ఒకటి, ఏదైతే కొలీజియంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఒక సుప్రీంకోర్టు జడ్జి, ప్రధానమంత్రి కలిసి చేసినటువంటి ఒక నిర్ణయం, ఇది ఈ దేశంలో అత్యుత్తమైనటువంటి ఒక వ్యక్తులతో చేస్తున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మనం ఇప్పుడు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దీని యొక్క నిర్ణయం కొద్ది కాసేపట్లో మొత్తం దేశ ప్రజలందరి ముందు కూడా రాబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి మనం ఊహాగానాలతో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా దీంట్లో ఉన్నారు, అదేవిధంగా ఈ దేశానికి ప్రధానమంత్రి గారు ఉన్నారు, సుప్రీంకోర్టు యొక్క కమిటీని తక్కువ చేసి నేను చెప్పట్లే. కమిటీలో ఇక అంతకంటే గొప్ప మనుషులు మనం తేలేం. ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న భారత ప్రధాని, సుప్రీంకోర్టు కమిటీని నేను తక్కువ చేయట్లా. అయితే కమిటీలో ప్రభుత్వం అనుకున్న రీతిలో జరగాలని కూడా కోరుకుందాం, ఎందుకంటే ప్రభుత్వం ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి మ్యాండేట్ ఇచ్చారు కదా అన్నట్టుగా ఇప్పుడు ఈయన మీద మీరు రెండు కూడా వాస్తవాలే, ఆయన తొలగించిన మాట వాస్తవం, ఫైర్ సర్వీస్ డీజీగా నియమించిన మాట వాస్తవం. అలాగే నేను ఇందాక చెప్పాను, అసలు ఇలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారో లేదో తేల్చడానికి లోక్పాల్ లాంటి వ్యవస్థ కావాలని 4 ఏళ్ల క్రితం బీజేపీ గొంతెత్తి రోడ్ల మీద ధర్నాలు, దీక్షలు చేసింది. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతా ఉంది. ఈ రోజు దాకా లోక్పాల్ని స్వయం ప్రతిపత్తితో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడ అది ఉన్నదో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎలా చూస్తున్నారు మరి? ఏం అవినీతిని మనం అరికడతాం? సార్ వాస్తవంగా లోక్పాల్ యొక్క బిల్లు రావాల్సిందే. ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే అత్యుత్తమ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవినీతిని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సిబిఐకి సంబంధించిన వ్యవహారంలో సిబిసి యొక్క విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నిన్న సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఏదైతే ఈ యొక్క కమిటీ వారికి అధికారం ఇవ్వాలన్నా ఏమైనా చెయ్యాలన్నా అనేది ఆ కమిటీ యొక్క నిర్ణయం అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అధికారంగా తొలగించింది కమిటీ. అంటే మరి అది కూడా మనం దాన్ని తప్పబట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు దాంట్లో, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు, ఒక దేశ ప్రధానమంత్రి ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం
దీన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ముగ్గురు కలిసి తీసుకున్నారా, డిసెంట్ వచ్చిందా, అది మనకి రేపు పత్రికల్లో వివరంగా వస్తుంది. మల్లికార్జున ఖర్గే గారు బయటకు వచ్చాక ఏం చెప్తారో మనం చూస్తాము. ఆయన అంగీకారంతో లేదా మెజార్టీ చూస్తాము. అవును సార్, రాజ్యాంగంలో ఒక అవకాశం ఇచ్చిండ్రు, ముగ్గురు వ్యక్తులు మెజార్టీలో దాని ప్రకారం జరిగింది. దీంట్లో మనం సుప్రీంకోర్టు జడ్జిని కూడా తప్పు పట్టడం అనేది తప్పట్లేదు. వాళ్ళ ముగ్గురు కన్నా గొప్ప వాళ్ళని మనం తేలేమని కూడా ఇందాకే చెప్పాను. కానీ లోక్పాల్ లాంటి వ్యవస్థని ఏర్పాటు చేయకపోవటం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యం. కాదు సార్, లోక్పాల్ వ్యవస్థ అయినా ఏ వ్యవస్థ అయినా ఏదైతే అత్యుత్తమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క సంస్థల యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఏదైతే సిబిఐలో జరిగినటువంటి వ్యవహారాలు ఉన్నావో, ఈ యొక్క సిబిఐ డైరెక్టర్ కావచ్చు. ఇప్పుడే ఇంకొక మాట అంటూ ఉన్నారు, మన ఆఫ్ ద రికార్డ్ మన వాళ్ళు మాట్లాడుకుంటున్నది బహుశా సంస్థ ఇంటెగ్రిటీని కాపాడటం కోసం ఆయన్ని పక్కకు పెట్టారేమో, సంస్థ గౌరవాన్ని కాపాడటం కోసమని. మరి అదే రీతిలో మచ్చన్న నాగేశ్వరరావు గారు ఎవరైతే అక్కడ స్పెషల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారో ఆయన కూడా 70 మందిని ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. మరి సంస్థ ఇంటిగ్రిటీని కాపాడే చర్యగా దాన్ని కూడా చూస్తామా సార్? దీంట్లో ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏదైతుందో ఇది ప్రభుత్వ పరంగా అధికారులు చేసుకున్నటువంటి వ్యవహారం. దీన్ని దానికి మనం ముడిపెట్టాల్సిన అవసరం లేదు. శ్రీవర్ధన్ గారు, మొత్తం ప్రజలు చూస్తా ఉన్నారు. అర్ధరాత్రి 2 గంటలకి 70 మందిని నాగేశ్వరరావు గారు ట్రాన్స్ఫర్ చేశారు. అలోక్ వర్మ గారు వచ్చి ఆ 70 మందిని మళ్ళా 24 గంటల్లో మళ్ళీ తిరిగి అదే ప్లేస్ లో తీసుకొచ్చారు. దీనిలో ఎక్కడా రాజకీయం లేదు, అవినీతికి సంబంధించింది కాదు, సాధారణంగా జరిగేదని మీరు చెప్తున్నారు. ప్రజలు నమ్మాలి కదా. వ్యక్తుల మధ్యలో ఏదైతే ఈగోస్ వచ్చాయో, వ్యక్తులు ఏదైతే సంస్థలను ఈ ఒక అత్యుత్తమైనటువంటి సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక బాధ్యతంగా వ్యవహరించాలంటే వ్యక్తులు వ్యవహారం జరుగుతూ ఉంది. ఒక్క సెకండ్, మా బాధ భయం ఏంటిదంటే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర కింద స్క్రోలింగ్స్ వస్తున్నాయి. ఆరోపణలు నిజమేనని నిర్ధారించిన కమిటీ దయచేసి ఇది మా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శ్రీవర్ధన్ గారైనా లేకుంటే చీఫ్ జస్టిస్ నరేంద్ర మోదీ గారైనా వారిచ్చిన తీర్పు కాదు. వారు పక్కన పెట్టినరు, ప్లస్ ఆల్రెడీ పోస్టింగ్ ఇచ్చిండ్రు అంటే దాని అర్థం అవినీతి ఆరోపణలు అదేం చేయలేదు. అది కేవలం 24 గంటల్లోనే చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఆరోపణలు మేము చేస్తున్న వ్యక్తి ఆ కమిటీలో కూడా ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీదే స్ట్రైట్ గా రఫేల్ ఆరోపణలు ఉన్నాయి. సో స్పష్టంగా కూడా అక్కడ ఉన్నది. ఇప్పుడు ఖార్గే గారు వచ్చి ఏం మాట్లాడతారు, ఏ కారణాల వల్ల చేసిరు అనేది చెప్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా అక్కడ ఇద్దరు, ఎందుకంటే కోర్టులో ఏమని వచ్చింది, క్యాట్ ఫైటింగ్ అని చెప్పిండ్రు, ఆ పదాన్ని వాడిండ్రు. సో ఇద్దరు అధికారుల మధ్యలో క్యాట్ ఫైటింగ్ అయింది. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏంటంటే ఇదే సాకుతోని ఒకే అధికారిని టార్గెట్ చేసిరు అని అర్థమైపోతుంది. రైట్, ఏదేమైనా మనకి సమయం మించిపోయింది. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలైతే వ్యవస్థల మీద మరోసారి ప్రజలకి లేనిపోయిన అనుమానాలు కలిగించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. సిబిఐ ప్రతిష్టకి మళ్ళా ఇబ్బంది కలిగే పరిస్థితి. లోక్పాల్ లాంటి వ్యవస్థల్ని ఎంత వేగంగా తీసుకొచ్చి పౌర సమాజాన్ని బాధ్యుల్ని చేస్తే తప్ప దీని నుంచి బయటపడే పరిస్థితి కనపట్లేదు. ఏవైనా వ్యవస్థల గౌరవం తిరిగి ఇనుమడింపజేయబడాలని, దోషులు శిక్షించబడాలని కోరుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొన్న బిఎన్ రెడ్డి గారికి, కృష్ణ గారికి, రాకేష్ గారికి, రెడ్డిని గారికి, అలాగే ఢిల్లీ స్టూడియోని జాయిన్ అయిన శ్రీవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సెలవు.